హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి సమ్మర్లో తప్పకుండా పెట్టాల్సిన రెసిపీని చెప్పబోతున్నాను. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని తీసుకొని వాటిని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక 15 మినిట్స్ సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సొరకాయ తీసుకొని దాన్ని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సొరకాయ పిల్లలకి చాలా మంచిదండి, ఎస్పెషల్లీ సమ్మర్లో పిల్లల శరీరాన్ని చలవపరుస్తుంది. సో పిల్లల ఫుడ్ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. అలాగే ఒక పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లి రెమ్మ, అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీ అలాగే మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో పిల్లలకి సాల్ట్ని అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూసాక అండి, మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ బేబీ ఎంత కన్సిస్టెన్సీలో తింటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, హెల్తీ సమ్మర్ రెసిపీ పిల్లల కోసం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.